హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఇంట్రడక్షన్ వాయిస్ ఏదైతే క్యూట్గా ఉంది కదా, సో మన క్రాఫ్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా వచ్చిందనమాట. సో అవుట్పుట్ అయితే చూస్తున్నారు కదా. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కావాల్సిన మెటీరియల్స్ చూస్తున్నారా. సో టిక్ కప్స్, కలర్స్ అండ్ స్టిక్ చేయడానికి గ్లూ, థ్రెడ్, క్లే అండ్ గ్రీన్ కలర్ చార్ట్ పేపర్. సో ఇవి ఉంటే మన క్రాఫ్ట్ అనేది సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే ఒక కప్ తీసుకొని బ్యాక్ సైడ్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో అది కట్ చేసామన్నమాట. ఇలా కట్ చేయడం వల్ల మనకు కప్ అనేది బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా సిట్టింగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెగ్స్ అండ్ హ్యాండ్స్ మనము థ్రెడ్ కట్ చేసుకుంటున్నాము. సో ఏ విధంగా నేను పేస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. అదేవిధంగా మనం పేస్ట్ చేసేసామంటే లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ అప్ సైడ్ కప్ ఏదైతే ఉందో దానికి ఫేస్ కలర్ ఇస్తున్నాం అనమాట. అండ్ డౌన్ సైడ్ అయితే మనం ఏం చేస్తున్నామంటే డ్రెస్ మోడల్ ఏదైతే తీసుకుంటున్నామో అవుట్లైన్ గీసేసుకొని కలరింగ్ ఇచ్చామంటే డ్రెస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇంత సింపుల్ ప్రాసెస్లో మనం క్రాఫ్ట్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ క్లే అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న షార్ట్స్లో అప్లోడ్ చేశాను అనమాట. సో లాంగ్ వీడియోలో అయితే నేను పెట్టలేదు. సింపుల్గా షార్ట్ చూసారంటే మీకు క్లే మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ వీటితోటి నేను హ్యాండ్స్ అండ్ బూట్స్ అనేది రెడీ చేస్తున్నాను. లెగ్స్కి వచ్చేసి ఇలా షూ అనేది నేను స్టిక్ చేసేసాను అనమాట. జస్ట్ మనము కొంచెం పెవికల్ వేసేసి ఇలా షూని స్టిక్ చేసామంటే మనకు షూస్ అనేది స్టిక్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ హ్యాండ్కి వచ్చేసి చేతులు అనేది రెడీ చేసేసాను. సో చూస్తుంటారు కదా క్లే కూడా ఎంత ఫ్లెక్సిబుల్గా ఎంత మంచిగా ఉందో. సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనము ఎయిర్ క్లే అనేది ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో వీడియో కావాల్సిన వాళ్ళకి పైన లింక్ ఇస్తాను, వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. సో వీటిని మనం ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నామో అలాగే వదిలేయచ్చు, లేదంటే ఈ విధంగా స్టిక్ చేసేసిన లుక్ బాగుంటుంది అనమాట. అండ్ బ్లాక్ కలర్ తీసుకొని ఇలా ఫేస్ అవుట్లైన్ అనేది మనం డ్రా చేసేసాము. సో ఫైనల్గా ఏం చేస్తామంటే అవుట్లైన్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అంతా ఇలా బ్లాక్ కలర్ అప్లై చేసేసామంటే హెయిర్ లుక్ వచ్చేస్తుంది. అండ్ హైలైట్స్ ఇచ్చేసామంటే మన ప్లాంట్ పాట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే అవుట్పుట్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసము నేను వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా రెడీ చేసి చూపెట్టున్నాను. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్గా కూడా ప్లాంట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను చూపెట్టున్నాను అనమాట. ఫైనల్గా అయితే స్కిప్ చేయొద్దండి. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్లే నాకు మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయటం అయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఆర్టిఫిషియల్గా ప్లాంట్ ఏ విధంగా రెడీ చేయాలని చెప్పేసి చూపెడుతున్నాను అనమాట. సో టిష్యూ పేపర్ ఉంటే ఈ విధంగా మనము హైట్ రావడం కోసం ఇలా ఫిల్ చేసేసుకొని పైన ఇలా బ్రౌన్ కలర్ స్ప్రెడ్ చేసామంటే శాండ్ ఎఫెక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆర్టిఫిషియల్గా మనకు కావాలి కదా ఫ్లవర్స్ అండ్ లీవ్స్, అవి రెడీ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా లీవ్స్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్రాఫ్ట్ చేసేసుకొని మనము ఇలా ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసుకొని కూడా మనకి కావాల్సిన దగ్గర లేదా కిచెన్లో అయినా లేదా స్టడీ టేబుల్స్ మీద అయినా లేదా షోకేస్లో అయినా ఇలా పెట్టుకున్నా కూడా చాలా ప్లెజెంట్ ఫీల్ వస్తుందన్నమాట. అండ్ న్యాచురల్గా కావాలంటే మనం జస్ట్ దాంట్లో శాండ్ వేసేసి సీడ్స్ వేసామంటే సో ఆఫ్టర్ దట్ మనకు 1 మంత్ ఆర్ 1.5 మంత్కి మనకు ప్లాంట్స్ వస్తాయి కదా, అలా కూడా లుక్ వైజ్ బాగుంటుందన్నమాట. సో 2 వేస్లో ఇది మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ లీవ్స్ అనేది రెడీ చేసేసుకుంటున్నాము. న్యాచురల్గా గ్రో చేసుకోవాలనుకున్న వాళ్ళు కప్పుకి అయితే బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టండి. బికాజ్ అలా హోల్స్ పెట్టడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అనేది మనకు దాని నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా లీవ్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎవరైతే ఆర్టిఫిషియల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ ఫ్లవర్స్కి కూడా న్యాచురల్ లుక్ ఉండడం కోసం అలా ఎల్లో కలర్కి స్టిక్కి ఎడ్జ్లో మనము ఈ విధంగా చేసేసి తర్వాత ఏం చేసామంటే రెడ్ కలర్ ఫ్లేవర్ ఏదైతే రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇలా చుట్టూ రోల్ చేస్తూ స్టిక్ చేసేసామన్నమాట. సో ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్కి ఇలా గ్రీన్ కలర్ స్టెమ్స్ అండ్ లీవ్స్ పెట్టేసుకుంటున్నాము. సో స్టెమ్స్ కూడా మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం చూడండి, చిక్కురు పుల్లలు ఉంటాయి కదా, ఆ చిక్కురు పుల్లల్ని ఇంచేసి ఈ విధంగా జస్ట్ ఆర్టిఫిషియల్ లాగా బట్ న్యాచురల్ లుక్ వస్తుందన్నమాట. ఇది ఆర్టిఫిషియల్ అని చెప్పబడలేదు. సో లుక్ వైజ్ అయితే న్యాచురల్గానే కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఏదైతే టిష్యూస్ పెట్టున్నాం కదా ఆ టిష్యూస్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసామంటే ఫైనల్గా చూడండి ఆర్టిఫిషియల్ ప్లాంట్ కప్ అనేది రెడీ అయిపోయింది.
సో ఫైనల్గా అయితే లుక్ వైజ్ ఈ విధంగా ఉందన్నమాట. అండ్ అది ఏదైతే నేను ఆర్టిఫిషియల్ ప్రిపేర్ చేశాను కదా, మా బాబు వచ్చేసి అమ్మ ఈ ఆర్టిఫిషియల్ అంతా మనకొద్దు, న్యాచురల్గానే మనం సీడ్స్ గ్రో చేస్తామని చెప్పేసి ఈ విధంగా మన్నంతా దాంట్లో కప్లో వేసేసి సీడ్స్ వేస్తాడనమాట. సో ఇదొక బెస్ట్ ఐడియానే కదా, కిడ్స్కి మనం ఇలాంటి యాక్టివిటీ చేయించేసి వాళ్ళకి ఇచ్చామంటే సో వాళ్ళకి తెలుస్తుంది ఇలా సీడ్స్ వేయటం వల్ల వాళ్ళకి రకరకాల చెట్లు మనం ఇంట్లో ఉన్న సీడ్స్తో ఏం ప్రిపేర్ చేయవచ్చు అండ్ ఏ విధంగా గ్రో చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది ఒక మంచి టిప్ కదా, సో మీరు ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల దగ్గర ఈ విధంగా యాక్టివిటీ అనేది మీరు ట్రై చేయించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.